ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభాలను తెలియజేస్తున్నాం. మరలా మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దయచేసి గమనించండి. యేసు ప్రభువారు తన యొక్క శిష్యులకు ఆయన దగ్గరకు వచ్చిన వారికి చెప్తున్న మాట పరలోక రాజ్యం. కాబట్టి పరలోక రాజ్యం, రక్షించబడ్డ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని యొక్క ఆత్మ మనలో జరిగించేటువంటి కార్యాలను గురించి మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఆత్మ విషయమై దీనులు. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనలను దీనులుగా చేస్తుంది. ఎందుకంటే మానవుని యొక్క ఆత్మ దేవునికి లోబడదు, దేవుని ఆత్మకు లోబడదు. అందుకొరకనే దేవుడు తన ఆత్మనిచ్చి, మనం ఇంతకుముందు చూసినట్లుగా ఆత్మ మనలను ఒప్పింపజేస్తుంది, ఆత్మ మనలను నడిపింపజేస్తుంది. అంతేకాదు ఆత్మ మనలను దీనులుగా చేస్తుంది. దేవుని ఆత్మ మనలను, ఎందుకంటే దీనులే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యంలో దీనులు మాత్రమే ఉంటారు. అది కూడా దేవుని ఆత్మకు లోబడినటువంటి దీనత్వం, శరీర సంబంధంగా దీనుల్లా కాదు. ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి దేవుడి చుట్టూ ఆత్మను మనం పోగొట్టుకోవద్దు. ఆత్మ యొక్క కార్యాలు చాలా ఉన్నాయి. ఆత్మ యొక్క కార్యములు మొదటిదిగా యోహాను సువార్త 16వ అధ్యాయంలో దేవుడు ప్రభువు చెప్పినట్లుగా గమనించండి. 16వ అధ్యాయం నేను చదువుతున్నాను కొన్ని విషయాలను, మళ్ళా నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని యొక్క ఆత్మ విషయంలో 16:7 అయితే నేను మీతో సత్యమును చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. ఎవరు? ఆదరణకర్త. అంటే ఈ లోకంలో మనలను ఏ విధంగా జీవించాలనో, మనల్ని ఎట్లా ఆదరించాలనో, మనకు వచ్చే దుఃఖ, బాధ, శ్రమ ఎన్నిట్లో ఆదరణకర్తగా ఉంటాడు. అంతేకాదు 8వ వచనం ప్రకారం ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి లోకం అంతటిని కూడా ఒప్పింపజేయడం కొరకు దేవుడు మనకు ఆత్మనిచ్చినాడు. 13వ వచనం అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. ఏ సత్యంలోని మనం అప్పుడే రక్షించబడగానే సత్యంలోనికి రాలేదు. సర్వ సత్యంలోనికి మనం నడిపిస్తూ ఉంటది. ఇంకా ఏం చేస్తుందంటే ఆయన తన అంతటా తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవోయు సంగతులను మీకు తెలియజేయను. బోధించుతుంది ఆత్మ. వేటినైతే తనంతట తాను ఏం చెప్పడు, ఏమీ బోధింపక వేటిని వినును అంటే దేవుని యొక్క మాటలే దేవుని దగ్గర నుంచి విని బోధిస్తాడు. 14వ వచనం ఆయన నా మాటలోని తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను నా మాటలు. అందుకనే దేవుని వాక్యము దేవుడు ఏదైతే పలికినాడో దానిని తెలియజేస్తూ ఉంటది, నడిపిస్తూ ఉంటది సర్వసత్యంలోనికి. ఇక్కడ చక్కగా ఒక మాట చెప్పినాడు, గమనించండి. నేను వెలుట ఎల్లప్పుడూ ఉండడానికి కొరకంట. ఎప్పటిదాకా ఉంటుందంటే ఎప్పటిదాకా ఉంటుంది? నేను మీ దగ్గర ఉండను కాబట్టి ఎల్లప్పుడూ ఉండడానికి కొరకు నేను మీకు ఏమిచ్చినాను? దేవుని ఆత్మ ఇచ్చాడు. ఈ ఆత్మ మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. సంచకరువుగా ఈ లోకములో ఏ విధంగా ప్రభువు కొరకు సర్వ సత్యములోనికి వాక్యానుసారంగా జీవించాలో మనల్ని నడిపించేటువంటి ఆత్మ. ఇంతకు ముందే నేను మీకు గుర్తు చేసినాను. రోమా పత్రిక 8వ అధ్యాయములో 16వ వచనం నుంచి 26వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. మనము ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆత్మకార్యాలు ఇవన్నీ దానిలో ఒక విషయం అన్నమాట. 16వ వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచుండే. ఏలైనా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింక సౌఖ్యంగా అని మూలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. విజ్ఞాపన చేసేటువంటి ఆత్మ కాబట్టి ఒప్పింపజేసేటువంటి యొక్క ఆత్మ. అంతేకాదు ఇదే యొక్క యేసు ప్రభు వారి శిష్యులలో యోహాను గారు చెప్పినట్లు యోహాను సువార్త 4వ అధ్యాయము 23లో అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది
తను ఆరాధించేవారు అట్టివారే కావాలని కోరుచు. ఎవరట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి వారు కావాలంట. ఆత్మ. అందుకనే దేవుని బిడ్డలారా, ఈరోజు ఆరాధించేటువంటి మనము దేవుని ఆత్మను కలిగి ఉన్నామా? ఒట్టొట్టి నోరుకొచ్చినటువంటి విధంగా మనం తోచినట్లుగా మనం ఆరాధన చేస్తున్నాం. అందుకనే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలంట. మొదటిదిగా చూస్తే యథార్థంగా ఆరాధించేవారు. దేవుని ఆత్మ ఉంటే యథార్థత ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటే సత్యము ఉంటుంది. ఈ రెండు ప్రభువు ఇష్టపడేటువంటివి. దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తికి ఈ రెండు అవసరం. 24వ వచనము, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యం. దేవుడు ఎవరు? అందుకని ఆత్మ విషయమై దీని లేని వారంటే దేవుడు ఎవరంటే ఆత్మ. దేవుని రూపంలో ఒక రూపం ఏంటంటే ఆత్మరూపి, ఆత్మస్వరూపి. అందుకనే ఆత్మ నడిపించేటువంటి విధానంలో మనం ప్రభుని ఆరాధిస్తాం. ఆ విధంగా లేకుండా, దేవుని ఆత్మ లేకుండా, యథార్థత లేకుండా, సత్యం లేకుండా చేస్తే అది దేవునికి అర్పితంగా ఉండదు. అందుకనే చివరిగా చెప్పే మాట ఏంటంటే దేవుని ఆత్మను పోగొట్టుకోబాకండి. ఎఫెసీ పత్రికలో పౌలు గారు ప్రభు యొక్క ఆత్మ ద్వారా చెప్పినట్లుగా 4వ అధ్యాయము 30వ వచనంలో అంటాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడతారు. గమనించారా? దేవుడు ఆత్మనిచ్చినాడు. అందుకనే ఆత్మను ఆర్పకుడి అంటాడు. ఈ దినాల్లో ఆత్మ ఆర్పే దినాల్లో ఉంటున్నాం. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క దాసులు దేవుని ఆత్మ ద్వారా బోధించినప్పుడు ఆత్మను ధిక్కరించి, ఆత్మకు లోబడక, సర్వసత్యములోనికి నడిపించబడక మన ఇష్టానుసారంగా జీవించితే దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. దేవుని ఆత్మ సౌలులో నుంచి వెళ్ళిపోయినట్లుగా, సంసోను నుంచి వెళ్ళిపోయినట్లుగా దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఆత్మ లేకుండా జీవిస్తాము, యాత్రికంగా కార్యం చేస్తాం. మనం చేసేటువంటి ఆరాధన కావచ్చు, మనం చేసే ప్రార్థన కావచ్చు, మనం చేసే పని ఆత్మీయంగా ఉండదు. అందుకని ఆత్మను బెదిరించబాకండి, ఆత్మను ధిక్కరించబాకండి. ఆత్మను ధిక్కరిస్తే క్షమాపణ లేదు, ఆత్మను ధిక్కరిస్తే పరలోక రాజ్యమే లేదు. అందుకొరకనే ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని ఆత్మ విషయంలో ప్రభు ఏదైతే ఆత్మతో మనతో మాట్లాడినాడో దానికి విధేయులమై ప్రభు కొరకు జీవిస్తాం. వారతిగా ప్రభు మనకు సహాయపడిన ఆత్మ ఒప్పింపజేస్తుంది. ఒప్పుకొని పరిశుద్ధాత్మను కలిగి విమోచన దినం వరకు ఆ ఆత్మ ఆధీనంలో మనము జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ఆ విధంగా ఉండి మనము మన ప్రభువుని ఆరాధిస్తాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా, అలాంటి ఆరాధన ఆయన అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆ విధంగా మన ప్రభువు సహాయపడును గాక. ప్రియ తండ్రి, బాగా దీవించమని ఆ విధంగా మేము ప్రార్థించట్లోనూ ఆరాధించట్లోనూ మీ కొరకు జీవించట్లో సహాయపడమని యేసునామమున ప్రార్థన చేయుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్.